అందరికీ నమస్తే। తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 17 నెలలు సంవత్సరంన్నర అవుతున్నటువంటి సందర్భంలో మంత్రులు లేరు, కీలక శాఖలకి మంత్రులు లేరు అని చెప్పి ప్రతిపక్షం ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర మాట్లాడుతూనే ఉంది। అది మనం అంతా చూస్తా ఉన్నాం। ప్రధానంగా విద్యాశాఖకి మంత్రి లేరు, విద్యా వ్యవస్థ అంతా కూడా ఆగమాగం అయిపోతా ఉన్నది। కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకున్నాడు అనేటటువంటి ఆరోపణ ఒక బలమైనటువంటి అస్త్రం బీజేపీకి కానీ లేదా బీఆర్ఎస్కి కానీ। ఆ తర్వాత పార్టీ ఇంటర్నల్ గా పార్టీలో కూడా ఏదైతే పిసిసి కార్యవర్గం ఏదైతే ఉందో ఒక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని తప్ప మరి మిగతా సభ్యుల్ని జనరల్ సెక్రటరీని కానీ లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ ఇంకా నియమించలేదు। ఇటు మహిళా విభాగాలు వేయాలని చెప్పి ఇటు ప్రజలతోటి, ఎందుకంటే పరిపాలన సాగాలి కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రులు ఉండాలి, ఓవైపు పార్టీకి సంబంధించినటువంటి అంశం। ఇక్కడ ముఖ్యమంత్రి గారు పిసిసి చీఫ్ గారు మాట్లాడుకుంటారు, ఇక్కడ నుంచి లిస్ట్ తీసుకుపోతారు। ఢిల్లీ పోయినటువంటి ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి ఆశావాహులంతా కూడా ఈసారి ఫైనల్ అయిపోతుందంట, ఈసారి ఫైనల్ ఫైనల్ కానీ అది ఎటు తెగట్లేదు, ముడిపడట్లేదు। గత మూడు రోజులుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే మంత్రాలు అయితే జరుపుతా ఉన్నారు। ఈసారి లిస్ట్ అయితే ఫైనల్ కాబోతా ఉంది। ఏఐసిసి మరి మెయిన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారితో సమావేశం అయితే అయినరు। సమావేశం అయిన తర్వాత ఇటు పిసిసి కార్యవర్గానికి సంబంధించినటువంటి ఎట్లా సామాజిక న్యాయం చేయాలి, మంత్రుల్ని ఎట్లా సెలెక్ట్ చేయాలి, ఆ తర్వాత మెయిన్ గా ఒక 4 మందిని పిసిసి ఆ కార్యవర్గంలో ఒక 4 మందికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, ఆ తర్వాత జనరల్ సెక్రటరీలు ఏవైతే ఉన్నాయో వాటి పదవులు కూడా ఇవ్వబోతా ఉన్నారు। వీటితో పాటు 4 లేదా 5 మంది మంత్రులను జూన్ 2 వరకు మాత్రానికి ఖచ్చితంగా వీటిని ఫిల్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది। ఎందుకంటే ఇక లేట్ చేస్తే బాగోదు, లేట్ చేస్తే పార్టీకే ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి మల్లికార్జున ఖర్గే గారు అందుబాటులో లేకపోవడం వల్ల దీన్ని ఫైనల్ చేయలేకపోతా ఉన్నాం అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తా ఉన్నది। ఏది ఏమైనా కానీ ఈ 3-4 రోజులలో జూన్ 2 వరకు, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక 4 లేదా 5 మంది మంత్రుల్ని మాత్రానికి చేసేటటువంటి అవకాశం ఉంది। ఒకవేళ మిస్ అయినటువంటి నేపథ్యంలో మాక్సిమం మిస్ కాకుండా చూసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయట। ఎందుకంటే ఇక లిస్ట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది, అనౌన్స్మెంట్ లేట్ అనేటటువంటి ప్రచారం కూడా జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ జూన్ మిస్ అయితే మాత్రానికి సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ 15th వరకు కూడా వచ్చే అవకాశం ఉందట। జూన్ 15th వరకు మాత్రానికి ఇక అనౌన్స్మెంట్ 100% చేయాల్సిందే। ఎందుకంటే సొంత పార్టీ నాయకుల దగ్గర నుంచి విమర్శలు వస్తా ఉన్నాయి, వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఆపేటటువంటి ప్రసక్తి అయితే లేదు। ఆవిర్భావ దినోత్సవం రోజైనా సరే లేదా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదానికంటే ముందైనా సరే ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉందట। మరి కొంతమంది పేర్లు అయితే ప్రధానంగా వినపడతా ఉన్నాయి, ఇగో లిస్ట్ లో వీళ్ళ పేర్లు వినపడతా ఉన్నాయి। మల్రెడ్డి రంగారెడ్డి ప్రధానంగా వినపడుతున్నటువంటి పేరు, ఈయన ఆల్రెడీ మరి నాకు అవకాశం ఇవ్వాలి ఒక్కసారి అని చెప్పి మొదటి నుంచి కూడా ఇత మల్రెడ్డి రంగారెడ్డి అయితే ఉన్నాడు। తర్వాత పరిగి మోహన్ రెడ్డి, వీళ్ళ పేర్లే ఎక్కువగా వినపడతా ఉన్నాయి। మళ్ళా అనుకుంటారు ఇక మళ్ళా మొత్తం రెడ్డిస్ పేర్లే వినపడతా ఉన్నాయి। ఇక ఏం చేస్తాం, మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి। పరిగి మోహన్ రెడ్డి, ఇక ఆ తర్వాత వాకటి శ్రీహరి ముదిరాజ్, సో ఈ నాయకుడి పేరు కూడా వినపడుతుంది, ఈ నాయకుడి పేరు కూడా బలంగా మరి వినపడతా ఉంది। ఇంకొచ్చేసేసి ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా వినపడుతుంది, గడ్డం వివేక్ పేరు వినపడతా ఉన్నది। ఇక బలంగా అయితే వీళ్ళే ఉన్నారు ఇక ప్రస్తుతానికి, గడ్డం వివేక్। ఎందుకంటే సామాజిక వర్గం నుంచి కూడా చూసుకున్నా కూడా ఒక ఎస్సీకి, తర్వాత ఒక బీసీకి, రెడ్డికి ఇట్లా ఇచ్చుకుంటూ పోయేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి। రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినపడుతున్నటువంటి ఇది లిస్ట్ లో రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఉన్నది। ప్రధానంగా వీళ్ళ పేర్లు అయితే వినపడతా ఉన్నాయట, రాజగోపాల్ రెడ్డి, ఇంకా వచ్చేసేసి ప్రేమ్ సాగర్ రావు అని చెప్పినా కదా, ప్రేమ్ సాగర్ రావు। సో ఇట్లా ఆది శ్రీనివాస్ పేరు కూడా వినపడతా ఉన్నది, ఎందుకంటే ఈయన కూడా ఆశ పెట్టుకున్నాడు ఆది శ్రీనివాస్। వీళ్ళకి మాత్రానికి ఎక్కువగా ఊహాగానాలు మాక్సిమం ఇక ఎక్కువ అవకాశం వీరికే ఉన్నదట, ఎక్కువ అవకాశం వీరికే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది। మల్రెడ్డి రంగారెడ్డి ఒకటి,
తర్వాత పరిగి మోహన్ రెడ్డి 2, వాకటి శ్రీహర్ 3, గడ్డం వివేక్ 4, తర్వాత ఆది శ్రీనివాస్ వచ్చేసేసరికి 5, రాజగోపాల్ రెడ్డి 6, ప్రేమ్ సాగర్ రావు 7. ఇట్లా 7 మంది పేర్లలో మాత్రానికి ఒక 4 లేదా 5 జూన్ 2 వరకు లేకపోతే ఎన్నికల కంటే ముందు ఫైనల్ చేసేటట్టు సందర్భం చూస్తే ఇక పిసిసి కార్యవర్గానికి సంబంధించినటువంటి దాంట్లో సామాజిక వర్గాలకే అంటే బీసీలకి, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి దీంట్లో కూడా ఎక్కువగా చోటు దాదాపుగా 70% ఇస్తారట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే 70% అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. పార్టీకి సంబంధించినటువంటి పదవులు దీంట్లో ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లని ఓ 4 మందిని తీసుకుంటారట. కీలకమైనటువంటి నాయకులు ఒక 4 మంది. ఈ 4 మందికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచే, ఈ 4 సామాజిక వర్గాల నుంచే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు అయితే ఎంచుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసేసి ఇక జనరల్ సెక్రటరీలను కూడా పెద్ద సంఖ్యలో జనరల్ సెక్రటరీలను కూడా అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందట. వీటన్నిటితో పాటు ఇక ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. ఇటు పిసిసి కార్యవర్గం కావచ్చు, లేకపోతే మంత్రుల బెర్తులు ఖరారు కావచ్చు, వీటి మీదనే ఎనీ టైం ఎప్పుడు ఏ వార్త అయినా వినొచ్చు. క్షణక్షణం ఉత్కంఠగా అయితే ఉంది. ప్రధానంగా అయితే వీళ్ళ పేర్లు అయితే వినపడతా ఉన్నాయి. మరి అనౌన్స్మెంట్ ఎప్పుడు, లిస్ట్ అయితే రెడీ అయిపోయింది కానీ అనౌన్స్మెంట్ మాత్రమే ఇక తరువాయి అనేటటువంటి అంశం ప్రధానంగా వినపడతా ఉంది. మరి చూడాలి ఇక జూన్ 2కి చేస్తారా లేకపోతే సర్పంచ్ ఎన్నికల కంటే ముందే. ఏది ఏమైనా కానీ ఒక 15 రోజులలో, ఒక 15 days లో మాత్రానికి రెడీ అయినటువంటి లిస్ట్ మాత్రానికి మళ్ళీ ఒకసారి ఫైనల్ ఫుల్ ప్లెజ్డ్ గా చేసి ఇక్కడ ఎందుకనంటే వెయిట్ చేస్తా ఉన్నారు, సంవత్సరంగా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరి ఒక న్యూస్ అయితే అందబోతా ఉన్నది. ఒక వార్త అయితే అతి త్వరలోనే వినబోతా ఉన్నాం అనేది మాత్రానికి. సో ఇదే ప్రధానంగా సోషల్ మీడియాలో ఇటు మంత్రి పదవులకు కావచ్చు, లేకపోతే అటు పిసిసి కార్యవర్గ కూర్పుకు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం.